కాస్ట్లీ వాచ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అందులోనూ ప్రముఖులు పెట్టుకునే వాచ్లపై పెద్ద చర్చ కూడా జరుగుతుంటుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వాచ్ వ్యవహారం పొలిటికల్ రచ్చకు కారణమైంది. తన వాచ్ ధరపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీన్ని ₹1 కోటి విలువైన రోలెక్స్ వాచ్ గా బీఆర్ఎస్ చెప్తోందంటూ విమర్శించారు. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా స్పందించారు. నిజంగా ఆది శ్రీనివాస్ వాచ్ గనుక ₹1 కోటి భావిస్తే ఒక 20-30 వేలు ఇచ్చి ఆ వాచ్ తీసుకోవచ్చంటూ ఒక ఆఫర్ ఇచ్చారు. ₹1 అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంది. నిజంగా ఈ వాచ్కి సంబంధించినటువంటి ₹1 అయితే మా ఆది శ్రీనివాస్ గారికి ఒక 20,000-30 వేలు ఇచ్చి మిగతా మొత్తం మీరే తీసుకోండి. దాన్ని పోయిన మీడియా సాక్షిగా పెడతాను. ఇలా సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారానికి అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, అసెంబ్లీలో వాచ్కి సంబంధించినటువంటి చర్చ రచ్చరేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట చెప్పండి, ఏంటి ఎప్పుడు వాచ్ కొన్నారు? ₹1 పెట్టి వాచ్ కొన్నారంటే ఏంటది? ఇలా ఇది ఒక మిత్రుడు నాకు బహుమతికి ఇచ్చింది నా నియోజకవర్గం సంబంధించి. ఈ వాచ్ పేరు ఇప్పుడే చూసిన, ఇప్పటిదాకా ఇది కంపెనీ పేరు కూడా తెలియదు నాకు, దీని ధర కూడా తెలియదు. దీని పేరు మైకేల్ కోర్స్. ఓకే, దీని పేరు మైకేల్ కోర్స్. ఇప్పుడే అంటే ఈరోజు ఈ వార్త వచ్చిన తర్వాత రోలెక్స్ ₹1 వాచ్ అన్నాక, అరే ఎంత ₹1 బహుమతి నాకు ఈ మిత్రుడు గతపై నాకు తెలియకుండా ఇచ్చేటయింది అనే ఉద్దేశంలో నేను దీనిపైన ఉన్నటువంటి వాచ్ కంపెనీ చూస్తే దీని పేరు మైకేల్ కోర్స్. దీని విలువ 10,000 నుంచి 40,000 ఉంటుంది. అంటే ఈ యాక్చువల్గా ఈ వాచ్ 20,000 అనట. అంటే ఇందులో కంపెనీలు ఉన్నాడు ఈ మైకేల్ కోర్స్ 10 నుంచి 40,000 రూపాయలు. ఇది కూడా ఒక మిత్రుడు నాకు బహుమతిగా ఇచ్చిండు. 97 lakhs 5,0412 రూపీస్ ఉన్నటువంటి ఈ వాచ్ ధరించాడని చెప్పి వార్తలు రావడంతో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు దాని పేరు మైకేల్ కోర్స్ అంటూ మైకేల్ కోర్స్ అనే వాచ్ గురించి చెప్తూ అది 10,000 నుంచి 40,000 వరకు ఉంటుందని కూడా అటు లెక్కలు కూడా చూపిస్తున్న పరిస్థితి. సవాల్ కూడా విసురుతున్నారు. ఎట్టి బస్సులో ఈ వాచ్ని కేటీఆర్కి పంపిస్తాం, ఆ వాచ్ ఆయన చేతిలో ఉన్నటువంటి వాచ్ మాకు పంపించండి, అది మేము వేములవాడలో కూడా వేస్తామంటూ కూడా ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాకు సంబంధించినటువంటి అసత్య ప్రసారాలు చేస్తే ఊరుకునేది లేదని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవుట్ స్టూడియో.